హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మి. ఈ రోజు డే 7 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక పక్క లక్ గేమ్, మరో పక్క మైండ్ గేమ్. ఏ గేమ్ టాప్ లో నిలిచింది? సో ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ 2 టీమ్స్ గా డివైడ్ అవ్వాలన్నమాట. ఒక టీమ్ కి లీడర్ వచ్చేసరికి నిన్న గెలిచిన మన ప్రియా అనేది ఒక టీమ్ కి లీడర్ అనమాట. నెక్స్ట్ టీమ్ కి లీడర్ ని సెలెక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఇస్తారనమాట. సో ఆ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే 13 మంది ఉంటారు. ఆ 13 మంది 13 బాక్సెస్ లో ఉండాలి, కళ్ళకి గంతలు కట్టుకొని. సో టైం ని 2 మినిట్ టైం ని క్యాలిక్యులేట్ చేసుకొని సెన్స్ ఆఫ్ టైం లో ఎవరైతే 9th పొజిషన్ లో స్టాండ్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ టీమ్ కి లీడర్ అనమాట. సో ఈ టాస్క్ కి సంచాలకులుగా మన హరీష్ అండ్ ప్రియా. సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మన వాళ్ళు అడ్వాంటేజ్ ఇస్తే డిసడ్వాంటేజ్ కూడా ఇస్తారు కదా. సో ఎవరైతే ఫస్ట్ లాస్ట్ స్టార్ట్ అవుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ రేస్ అనమాట. సో గేమ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి షకీబ్ లెగుస్తాడు, లాస్ట్ మనీష్ లెగుస్తాడు. సో మరి ఇక్కడ మనీష్ ఏ స్ట్రాటజీ అప్లై చేశాడో మరి అదైతే వర్కౌట్ అవ్వలేదు. సో వీళ్ళిద్దరు అనేది అవుట్ ఆఫ్ రేస్ అనమాట. సో 9th పొజిషన్ లో మన దాలియా లెగుస్తుంది అనమాట. సో సంచాలకులు ఇద్దరు సెలెక్ట్ చేశారు. సో 9th పొజిషన్ లో దాలియా లెగిచిందని. సో సెకండ్ టీమ్ లీడర్ ఎవరంటే దాలియా. సో ఒక టీంకి వచ్చేసరికి ప్రియా, ఒక టీం కి లీడర్ వచ్చేసరికి దాలియా. బ్లూ టీమ్, రెడ్ టీమ్ అనమాట. సో బ్లూ టీమ్ లో వచ్చేసరికి హరీష్, శ్రీజ, మన ఆర్మీ కళ్యాణ్ అండ్ నాగా అండ్ శ్రేయ దివ్య అనమాట. సో నెక్స్ట్ మన దాలియా టీమ్ లో వచ్చేసరికి ప్రసన్న కుమార్, శ్వేత, పవన్, అనూష, కల్కి అనమాట. సో ఇవి 2 టీమ్స్. సో టాస్క్ వచ్చేసరికి ఏంటంటే ఒక సింగిల్ ఫింగర్ తో కుండ ఉంటది కదా, ఆ కుండని పట్టుకోవాలన్నమాట. సో మనం చూడటానికి అక్కడ ఏముంది అనిపిస్తుంది కానీ ఇట్స్ వెరీ టఫ్. అంతసేపు పట్టుకొని ఒక్క సింగిల్ ఫింగర్ తో అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ టాస్క్ అనేది. సో అట్లా ఈ టాస్క్ లో ఏంటంటే ఎవరి కుండ అయితే కింద పడుతుందో అందులో ఒకళ్ళ ఫోటో ఉంటుంది. వాళ్ళనేది ఇంకా ఆ ఫోటో ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ రేస్ అనమాట. సో అట్లా లాస్ట్ వరకు ఎవరి కుండలో అయితే ఫోటో ఉంటుందో ఆ టీం గెలిచిద్ది అనమాట. సో ఇంకా టాస్క్ స్టార్ట్ అయిపోతుంది, అందరు పట్టుకుంటారు. సో ఫస్ట్ ఏంటంటే అది మరి మన టీం లీడర్ ప్రియానే వదిలేస్తుంది. సో మరి ఎందువల్ల అది పట్టుకోలేకపోయిందో మరి. సో మన ప్రియా కుండలో వచ్చేసరికి దివ్య ఫోటో ఉంటది. సో దివ్య అనేది ఆమె అవుట్ ఆఫ్ రేస్ అనమాట. సో నెక్స్ట్ శ్రేయ వచ్చేసరికి శ్రీజ. ఇట్లా 1 by 1 ఇంకా అందరూ వదిలేస్తారనమాట. వదిలేసినాక ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మన ఆర్మీ కళ్యాణ్ అండ్ కల్కి ఉంటారు. ఇక్కడ మరి అసలు ఏం జరిగిందో ఆ ప్రియా అండ్ దివ్య ఏదో స్ట్రాటజీ ప్లే చేసుకుని వదిలే పవన్ అంటారు. పవన్ వదిలేస్తారు. తీరా చూస్తే పవన్ దాంట్లో ప్రియా ఫోటో అండ్ కల్కి దాంట్లో కల్కి ఫోటో ఉంటది. సో బ్లూ టీమ్ గెలవాల్సింది. వీళ్ళు వదిలే పవన్ అనేసరికి ఇక్కడ కల్కి టీం గెలిచింది. అంటే రెడ్ టీం మన దాలియా టీం గెలిచింది. సో ఇక్కడ ఏంటంటే మన పవన్ గట్టి సంకల్పంతో ఎలా అయినా గెలవాలి అని చెప్పి చాలా గట్టిగా పట్టుకున్నాడు. బట్ ఇక్కడ లీడర్ మాట విని వదిలేయడం వల్ల టాస్క్ అనేది లాస్ అయిపోయారు. సో ఫైనల్ గా మన దాలియా టీం గెలిచింది అనమాట. కల్కి కూడా గట్టి పోటీ ఇచ్చింది. సో నిన్న వరస్ట్ ప్లేయర్ నుంచి నిజంగానే బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంది. సో ఇంకా ఓట్ అప్పీల్కి దాలియా అని అడిగితే సో మా టీంలో మంచిగా పర్ఫామ్ చేసింది కల్కి కాబట్టి కల్కి ఓట్ అప్పీల్ చేసుకుంది. సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా మన ఆర్మీ పవన్ ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయనని. సో ఇవాళ రివ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. సో మీకు ఈ కామన్ కేటగిరీలో ఏ 5 మెంబర్స్ హౌస్కి వెళ్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు హాట్‌స్టార్లో ఎవరికి ఓట్ చేశారనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మరి మీకు ఈరోజు బెస్ట్ ప్లేయర్ ఎవరు అనిపించారో కూడా చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ప్రతిరోజు రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.